ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని ప్రియమైన వారలారా, భక్తుడైన యోహాను పరలోక రాజ్యానికి ఆత్మవశుడై వెళ్ళాడు. అక్కడ కొన్ని కోట్ల పరిశుద్ధులు తెల్లటి వస్త్రాలు వేసుకొని దగదగా మెరిసిపోతూ ఒక మహా సైన్యంలా కనబడుతున్నారు. అక్కడే తన ప్రక్కన ఒక దూత ఉన్నాడు. యోహాను అంటున్నాడు ఈ దూతతో, అయ్యా, వీరందరూ ఎవరు? తెల్లటి వస్త్రాలు వేసుకొని తలపై కిరీటాలు పెట్టుకొని ఉన్న వీరందరూ ఎవరయ్యా అని అడిగితే, ఆ దూత యోహానుతో చెప్తున్నాడు ఏమనంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. దేవుని ప్రియమైన వారులారా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సుఖం ఏమీ కాదు, కాస్త శ్రమలు కూడా అనుభవించాలి. ప్రభు నమ్ముకున్నందుకు నాకు ఈ కష్టాలా, ప్రార్థనకు వచ్చినందుకు నాకు ఈ బాధలా, నాకు ఈ సమస్యలా అని అంటూ ఉంటారు చాలామంది. శోధన సహించువాడు ధన్యుడు. కాబట్టి అంతం వరకు సహించుకుని వాడే పరలోక రాజ్యం చేరతాడని యేసయ్య చెప్పాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, మరి వీరు శ్రమల గుండా వెళ్ళిన వారు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు యోహానికి దూత. ఏమనంటే, వీరు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకుకొని తెలుపు చేసుకుని వారు. దేవుని ప్రియమైన వారులారా, గొర్రె పిల్ల యేసు క్రీస్తునకు సాదృశ్యం. అనాది నుండి కూడా గొర్రె పిల్లను వధించడం ఆనవాయితీగానే ఉంది. ఆది కాలములో దేవాది దేవుడు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారి సిగ్గును కప్పడానికి ఒక గొర్రె పిల్లను వధించడం జరిగింది. అబ్రాహాము ఆశీర్వాదము కొరకై మరి అతను కూడా గొర్రె పిల్లను వధించడం జరిగింది. మోసే ధర్మశాస్త్ర కాలములో ఇశ్రాయేలీయులందరూ తమ పాప పరిహారార్థమై, శాప పరిహారార్థమై వారు ఏటేటా అలాగే పాపం చేసినప్పుడల్లా గొర్రె పిల్లను వధించడం జరిగింది. కానీ అవేమి పాపాలు శాపాలు తీసివేయలేక పోయాయి. అయితే నిజమైన, సత్యమైన, నిత్యమైన గొర్రె పిల్ల ఎవరంటే యోహాను మహాశయులు మనకి పరిచయం చేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం అనుకుంటా. అక్కడ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఎవరండి గొర్రె పిల్ల? యేసును చూపిస్తూ చెప్తున్నాడు, ఈయనే ఆ గొర్రె పిల్ల. ఇదిగో అనాది నుండి వధించబడిన గొర్రె పిల్లలు కాదు కానీ అసలు సిసలైన పాపాన్ని తీసివేయగలిగిన, శాపాన్ని తీసివేయగలిగిన, రోగాలు తీసివేయగలిగిన, పాపాలను మోసుకొని పోగలిగినటువంటి నిజమైన ఏకైక గొర్రె పిల్ల ఈ యేసుక్రీస్తే అని యేసు ప్రభువును చూపిస్తున్నాడు. నిజమే దేవుని ప్రియమైన వారులారా, అనాది నుండి ఇప్పటి వరకు కూడా అనేక మతాల వారు, అనేక కులాల వారు, అనేక జాతుల వారు, అనేక వంశాల వారు, అనేక తెగల వారు, అనేక శతాబ్ద కాలాల నుండి, పూర్వకాలం నుండి కూడా ఇప్పటి వరకు కూడా బలులు అర్పించడం, గొర్రెలను గోవులు అర్పించడం, కోళ్ళు మేకలను అర్పించడం జరుగుతూనే ఉన్నది. అవేమి పాపాలు తీసివేయలేవు. సర్వ పాప పరిహారాలు రక్త ప్రోక్షకం అవశ్యకం తద రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. పాపాలు తీసివేయాలంటే పరమాత్మ యొక్క రక్తం కావాలి. ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి